హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్గా మన ఛానల్లో మా ఇంట్లో మేము పెసరట్టు ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తాము అన్నది ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది. మా ఇంట్లో ఎప్పుడు పెసరట్టు ఉప్మా చేసినా సరే 2 చట్నీలు కంపల్సరీ ఉండాలండి. అందులో ఒకటి పల్లీ చట్నీ, ఇంకొకటి అల్లం చట్నీ. నా స్టైల్లో ఈ 2 చట్నీలు ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు దోరగా వేయిస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి, అందుకని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ ఓపెన్ చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ చట్నీలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే సాల్ట్ కానీ, పులుపు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. చట్నీ మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం చక్కగా దీంట్లో తాలింపు యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందని నేను తాలింపు వేయించేటప్పుడు వీడియో తీయలేదండి, అయినా కూడా ఒక్కసారి చెప్తాను. ఏం లేదండి, పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత చట్నీలో కలిపేయడమే. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం, ముందుగా నానబెట్టిన చింతపండు, ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మా పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్గా పల్లీ చట్నీ, అల్లం చట్నీ 2 కూడా రెడీ అయిపోయినాయి. పెసరట్టు ఉప్మా ఉన్నప్పుడు నాకు కంపల్సరీ ఈ అల్లం చట్నీ ఉండాల్సిందేనండి, అందుకని నేను కొద్దిగానే ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం చట్నీ ఎక్కువ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన పల్లీ చట్నీ, అల్లం చట్నీ 2 కూడా పెసరట్టులోకే కాదండి, ఇడ్లీ, దోశ ఇలా ఎనీ టిఫిన్లోకి చాలా బాగుంటాయి. అలాగే పెసరట్టు ఉప్మాని ఇలాగ సెపరేట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పెసరట్టు మధ్యలో ఉప్మాని స్టఫ్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు మన ఛానల్లో పోస్ట్ చేసిన పెసరట్టు ఉప్మా రెసిపీని కూడా ఒకసారి చూడండి. ఈ చట్నీలు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.